ఎక్కడైనా కూడా సక్సెస్ అవ్వాలంటే దానికి కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. అది మనం రైట్ వేలో వెళ్తే సక్సెస్ అవుతాం, రాంగ్ వేలో వెళ్తే ఫెయిల్యూర్ అనేది వస్తుంది. కానీ మన బిజినెస్లో మనం సక్సెస్ అవ్వాలంటే, మన బిజినెస్లో అనే కాదు ఎక్కడ మనం సక్సెస్ అవ్వాలన్నా కూడా మెయిన్గా మనం ఈరోజు తెలుసుకోబోయేది చాలా చాలా ఇంపార్టెంట్. దాని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. మెయిన్గా సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ అంటే ఈ 5 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం పెట్టుకునే గోల్ ఏ విధంగా ఉంది, అలానే మనం ఎక్కడ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, కన్సిస్టెన్సీ, మనం ఎంతవరకు కన్సిస్టెన్సీగా రెగ్యులర్గా మనం వర్క్ చేస్తున్నాం, అలానే పేషెన్సీ, మనకెంత పేషెన్సీ ఉంది, మనం ఎంత ఓపికగా పనిచేస్తున్నాం, అలానే సాక్రిఫైస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్క టైంలో సాక్రిఫైస్ అనేది కూడా కొన్ని సిచ్యుయేషన్స్లో చేయాల్సి వస్తుంది. అది చేయలేకపోతే అక్కడ మనం సక్సెస్ అవ్వలేం డెఫినెట్లీ. ఈ 5 పాయింట్స్ గురించి ఈరోజు కంప్లీట్గా తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ గోల్. మనం పెట్టుకునే గోల్ ఏ విధంగా ఉండాలంటే స్మార్ట్గా ఉండాలి. చాలామందికి మనం బిజినెస్ ప్లాన్ వింటాం. బిజినెస్ ప్లాన్ విన్నప్పుడు దాంట్లో చాలా చాలా ఉంటాయి. అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది, ట్రావెల్ ఫండ్ ఉంది, కార్ ఫండ్ ఉంది, లేకపోతే హౌస్ ఫండ్ ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా డ్రీమ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఉంటుంది. అసలు ఏది లేకుండా రెంటింట్లో ఉండే వాళ్ళకి నాకు సొంత ఇల్లు కావాలని ఉంటుంది. సొంత ఇల్లు ఉన్నప్పటికీ కొంతమంది కార్ కొనరు, ఇది ఎందుకు అవసరమా అనుకుంటుంటాం కామన్గా. ఆ డబ్బులు వేరే దాని దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం. అలాంటి వాళ్ళకి కార్ తీసుకోవాలని ఉంటుంది, కొంతమందికి ఆరోగ్యం ఉండాలని ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి విధంగా గోల్ ఉంటుంది. ఆ పెట్టుకునే ఆ గోల్ ఉన్నప్పటికీ కూడా ఆ గోల్ మనం అందరం దానికి ఎంత మాత్రం పనిచేస్తున్నాం. ఇప్పుడు మనం బిజినెస్ ప్లాన్ విన్నప్పుడు చాలా చాలా తీసుకోవాలని మనం బిజినెస్లోకి వచ్చాం. కానీ దానికి మనం ఎంత డ్రీమ్స్ పెట్టుకుంటాం మన బిజినెస్లో. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటాం, డ్రీమ్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ దాన్ని కొంతమందే సాకారం చేసుకుంటుంటారు. చాలామందికి డ్రీమ్స్గానే ఉండిపోతాయి. అది ఎందుకంటే మనం దానికి తగినట్లు కరెక్ట్గా వర్క్ చేయకపోతే ఆటోమేటిక్గా మనం సక్సెస్ అవ్వలేము. మనం పెట్టుకునే గోల్ ఏ విధంగా ఉండాలంటే SMART, స్మార్ట్. అంటే ఎస్ అంటే స్పెసిఫిక్, వాట్ డూ యూ వాంట్ టు డూ, మనం ఏం తీసుకోవాలనుకుంటున్నాం అనే క్లారిటీ ఫస్ట్ మనకు ఉండాలి. ఎందుకంటే స్పెసిఫిక్ అంటే స్పెసిఫిక్గా మనం ఏదైతే పెట్టుకున్నామో దాన్ని డెఫినెట్లీ రీచ్ అవ్వాలి. దానికి కూడా షార్ట్ టర్మ్ గోల్ ఉంటుంది, లాంగ్ టర్మ్ గోల్ ఉంటుంది. షార్ట్ టర్మ్ గోల్ ఫస్ట్ లెవెల్ మనకి బ్రాంచ్ డైరెక్టర్. కామన్గా బ్రాంచ్ అవ్వాలంటే మనం కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తే 3 months కల్లా సింపుల్గా చేసుకున్నా కూడా బ్రాంచ్ క్వాలిఫై అవ్వచ్చు. ఆ పెట్టుకునే గోల్ మనం సాధించే విధంగా ఉండాలి, దాన్ని సాధించి చూపించాలి. అంటే మనం ఏం సాధించాలనుకుంటున్నామో మనకు ఫస్ట్ తెలిసి ఉండాలి. ఇప్పుడు ఒక కార్ తీసుకోవాలనుకున్నాం, ఆ కారు తీసుకోవాలనుకుంటే దాన్ని డిసైడ్ అవ్వాలి. మనం డిసైడ్ అయ్యి మన మైండ్లో దానికి ఫిక్స్ అయ్యి, నేను కార్ తీసుకోవాలంటే నేను ఏ విధంగా వర్క్ చేయాలి, నేను ఇట్లా ఈ టైం కల్లా కార్ తీసుకోవాలనుకుంటున్నాను సార్, నేను ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అని ప్లానింగ్ తీసుకొని ఆటోమేటిక్గా మనం చేసుకుంటుండాలి. నెక్స్ట్ మెజరబుల్. అంటే హౌ విల్ యూ ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. ఇప్పుడు గోల్ పెట్టుకున్నాం, కార్ తీసుకోవాలనుకున్నాం. ఆ కార్ తీసుకోవాలంటే మనం బిజినెస్లో మనం ఏం చేయాలి, మన కింద ఉన్న ముగ్గురిని బ్రాంచ్ చేసి 3 నెలలు స్టార్ క్వాలిఫై అయితే మనకు ఆటోమేటిక్గా కార్ ఫండ్ వస్తుంది. కొంచెం గట్టిగా వర్క్ చేస్తే ఒక 50,000, 70,000 వరకు కూడా, 80,000 వరకు కూడా స్టార్ డైరెక్టర్లో మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒక 50,000 ఇన్కమ్ వస్తుందనుకోండి, మనం 10 లక్షల కార్ ఈజీగా తీసుకోవచ్చు. మన బిజినెస్లో కార్ ఫండ్ ద్వారా వచ్చే ఫండ్తో ఫ్రీగా తీసుకోవచ్చు. కానీ అది మనం ఎంతవరకు రీచ్ అయ్యాం, ఎంత టైం బాండ్ పెట్టుకున్నాం, ఆ టైం బాండ్లో మనం ఎంత వర్క్ చేసాం, అది ఆ టైంలో మనం కంప్లీట్ చేయగలమా లేదా అని మనం చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనం వర్క్ స్టైల్ మార్చుకుంటూ దానికి తగినట్లుగా మనం వర్క్ చేసుకోవాలి. నెక్స్ట్ అచీవబుల్. అంటే హౌ విల్ యూ డూ ఇట్, నువ్వు దాన్ని ఏ విధంగా చేయాలనుకుంటున్నావు. ట్రాక్ చేసుకున్నాం. ఇప్పుడు కొంచెం వెనకో ముందో కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. ఒడిదుడుకులు ఉన్న తర్వాత మనం దానికి ఎంతవరకు సాధించాం, ఇంకా ఎంతవరకు చేయాలి అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ రిలవెంట్. ఈజ్ దిస్ రిలవెంట్ టు యువర్ లైఫ్ రైట్ నౌ. ఇప్పుడు మనం పెట్టుకునే గోల్, ఇప్పుడు జస్ట్ ఇప్పుడే జాయిన్ అయ్యి నేను ఒక 3 నెలల్లో కార్ తీసుకోవాలి అనుకుంటే అది అసాధ్యం. అనుకుంటాం కానీ దాన్ని సాధ్యం చేయలేవు. ఎందుకంటే మనకి స్టార్ డైరెక్టర్ కంప్లీట్ చేయాలంటే మినిమం ఒక 6 months వరకు టైం పడుతుంది. అది సాధించే గోల్ని పెట్టుకోవాలి, దాన్ని సాధించి చూపించాలి. ఇప్పుడు ఈ నెలలో జాయిన్ అయ్యాము, ఈ నెలలోనే ఫాస్ట్ స్టార్ట్ అవ్వాలనుకున్నాం, దాన్ని సింపుల్గా చేసుకోవచ్చు. అలా మనం సాధించే గోల్స్ని పెట్టుకోవాలి. ఒక 3 నెలలకు బ్రాంజ్ అనుకున్నాం,
ఆ 3 నెలల్లో బ్రాంజ్ అయి చూపించాలి. ఈ విధంగా మనం ఏదైతే సాధించగలమో దాన్నే డ్రీమ్‌గా పెట్టుకోవాలి. దాన్ని చేసి చూపించాలి. నెక్స్ట్ టైమ్ బాండ్. వెన్ డూ యూ వాంట్ టు ఇట్? మనం పెట్టుకున్న గోల్ ఎంత టైం ప్రకారం పెట్టుకున్నాం, ఆ టైంలో అది కంప్లీట్ అవుతుందా లేదా? మనం పెట్టుకున్న డ్రీమ్‌కి దాన్ని గోల్గా మార్చుకోవడానికి కొంత టైం పీరియడ్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే టైం పీరియడ్ అనేది మనం పెట్టుకోకుంటే సరే చేద్దాంలే మనకు కొంతమంది మన టీంలో స్లో అయ్యారనుకోండి, సర్లే వీళ్ళు స్లో అయ్యారు కదా, సరే వాళ్ళు యాక్టివ్ అయినప్పుడు మనము చేద్దాంలే, వాళ్ళు చేయకపోతే మనం ఏం చేస్తాం అని వదిలేయకుండా మనం పెట్టుకున్న గోల్కి ఆ టైం బాండ్లో మనం చేస్తున్నావా లేదా, వాళ్ళు కాకుంటే ఇంకొకరితోటైనా మనం అది కంప్లీట్ చేసి మనం అనుకున్న టైంలో మన గోల్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. గోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన బిజినెస్లోనే కాదు, ఎక్కడ కూడా చాలామంది పెట్టుకుంటాము డ్రీమ్స్గానే వదిలేస్తున్నా, ఆ గోల్స్ని సాధించట్లేదు. కానీ మనం గోల్ పెట్టుకున్నామంటే అది సాధించే విధంగా ఉండాలి, దాన్ని సాధించి చూపించాలి. నెక్స్ట్ ఇంపార్టెన్స్. ఇప్పుడు గోల్ పెట్టుకున్న తర్వాత దాన్ని సాధించాలంటే మనం ఎంత టైం వర్క్ చేస్తున్నాం, మనం చేసే టైం ఎక్కడ పెడుతున్నాం, మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం చేసే బిజినెస్కి అని దాన్ని మనమే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరు ఎంత టైం చేస్తున్నామో మనకే తెలుసు. సో ప్రతి ఒక్కరం కూడా ఎవరైనా కూడా వర్క్స్ ఉంటాయి కామన్గా, ఎవరికైనా లేడీస్కైనా కూడా, హౌస్ వైఫ్స్కైనా కూడా మనం ఇంట్లో పనులు చేస్తూనే ఉంటాం. అదే వేరే వర్క్ ఉందనుకోండి, ఒక ఊరికి వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది, ఎర్లీ మార్నింగ్ 8కే బయలుదేరాలి, దానికి తగినట్టు నైట్ కొన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుంటాం, మార్నింగ్ కొన్ని వర్క్ కంప్లీట్ చేసుకుంటాం. కానీ అదే ఇంట్లోనే ఉన్నాం, పిల్లలకి బాక్స్ పిల్లల స్కూల్కి పంపిస్తాం, 8-9 లోపల వంట చేసి నెక్స్ట్ 11-12 దాకా కూడా ఇంట్లో పనులే చేస్తూ ఉంటాం. అది డిఫరెన్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది అనుకుంటే దానికి తగినట్టు ప్లాన్ చేసుకుంటాం, లేదంటే స్లోగా ఉంటాం. అలానే మన బిజినెస్లో కూడా మనం కొంత టైం కల్పించుకోవాలి. ఎవరికైనా కూడా 24 గంటల టైమే ఉంటుంది. విజయరాజ్ సార్కైనా 24 గంటలే ఉంటుంది, సిద్ధార్థ్ సింగ్ సార్కైనా 24 గంటలే ఉంటుంది. ఆ 24 గంటల్లో వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళకున్న టీంని ఎక్కడెక్కడ బ్యాలెన్స్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఎక్కడెక్కడ మీటింగ్స్ చేస్తున్నారు చూడండి. ఓవరాల్ ఆంధ్ర తెలంగాణ అంతా విజయరాజ్ సార్ ఎక్కడ మీటింగ్ జరిగినా మ్యాక్సిమం అన్ని మీటింగ్స్కి మ్యాక్సిమం అటెండ్ అవుతారు. ఎందుకంటే సార్ ఇంపార్టెన్స్ అది. నైట్ జర్నీ చేసి ఎర్లీ మార్నింగ్ 5:30కి కూడా మీటింగ్లో జాయిన్ అవుతారు. ఎందుకంటే సార్కి కంపల్సరీ నేను జూమ్లో జాయిన్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి. అదే మనం కూడా మన బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే మన టైం ఎక్కడ పెడుతున్నాం, మనం ఎంత టైం చేస్తున్నాం, మనం ప్రతి ఒక్కరం కూడా దాన్ని చెక్ చేసుకోవాలి. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ టు యూ? జనరల్గా ఇప్పుడు కొంతమంది మనం ఎక్కడ ఇంపార్టెంట్ ఇస్తున్నాం, కొంతమంది ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఇస్తారు, కొంతమంది జాబ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, కొంతమంది ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి, అవి కామన్. కానీ మన వెస్టేజ్ని కూడా ఇంపార్టెంట్ అనుకొని రోజులో మనం పెట్టే టైంలో రోజుకు ఒక 2 గంటలే పెట్టండి. ఆ 2 గంటలైనా బాగా మంచిగా చేద్దాం. ఎందుకంటే మనం టైం పెట్టకుండా ఎక్కడ కూడా మనం సక్సెస్ అవ్వలేం. ఫస్ట్ ఆ చేసే టైం కూడా మంచిగా చేయాలి. నెక్స్ట్ కన్సిస్టెన్సీ అంటే క్రమం తప్పకుండా వర్క్ చేయడం. కన్సిస్టెన్సీ అంటే ఇప్పుడు జనరల్గా కన్సిస్టెన్సీ అని మన బిజినెస్లో చెప్తుంటాం, మనం 4 నెలలు తీసుకుంటే 5వ నెలలో మనకు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుందని. అది రెగ్యులర్గా క్రమం తప్పకుండా 4 నెలలు ఇన్ టైంలో తీసుకుంటే మనకు కన్సిస్టెన్సీ వస్తుంది. నెల మొత్తం మీద ఎప్పుడు తీసుకుంటే అప్పుడు రాదు. ఆ విధంగా మనం చేసే వర్క్ కూడా కన్సిస్టెన్సీగా క్రమం తప్పకుండా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెలలో ఒక 30 రోజులు ఉన్నాయండి. నెలలో 30 రోజులు ఉంటే మనం ఒక 10 రోజులు ఫ్యామిలీకి టైం ఇచ్చి, ఒక 10 రోజులు వెస్టేజ్ బిజినెస్ చేసి, ఒక 10 రోజులు ఏదైనా బయట తిరిగే ఉంటే, ఆ విధంగా నేను ఇది కూడా అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నా, నేను అన్నీ చేస్తున్నా అంటే అక్కడ ఏమవుతుందంటే, మనం ఒక 10 రోజులు వెస్టేజ్ బిజినెస్ని చేసి రిమైనింగ్ 10 రోజులు వదిలేసామనుకోండి, ఆ 10 రోజుల్లో ఎవరికి ఇన్విటేషన్ ఇచ్చాము, ఎవరికి ప్రజెంటేషన్ చెప్పాము, ఎవరు చాలా ప్రోడక్ట్లు తీపిచ్చాము, ఎవరిని మీటింగ్స్ ఫాలోఅప్ చేసాము, రిమైనింగ్ 20 డేస్లో 0 రిజల్ట్. ఆ 10 రోజులు మనం కష్టపడి తిరిగి ఖాళీ లేనప్పటికి కూడా. కానీ అదే రోజులో ఒక 2 గంటలు పెట్టుకోండి. ఇప్పుడు ఎవరికైనా కూడా డ్యూటీ చేసే వాళ్ళకైనా కూడా 8 గంటలు డ్యూటీకి పోతే ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఒక జర్నీకి ఫుడ్కి వాటికి తీసేసినా కూడా ఇంకా రిమైనింగ్ 8 అవర్స్ స్లీప్కి పోయినా ఒక 2 అవర్స్ అయితే మనం సెట్ చేసుకోగలం ఏదో ఒక విధంగా. ఈ విధంగా హౌస్ వైఫ్లు అయినా కూడా కామన్గా పిల్లల స్కూల్కి వెళ్ళిన తర్వాత ఖాళీగానే ఉంటాం.
ఎవరైనా లేడీస్మైనా కూడా పార్ట్ టైం చేసే వాళ్ళైనా ఫుల్ టైం చేసే వాళ్ళైనా ఎవరైనా కూడా మినిమం 2 గంటలు మనం పెట్టుకుంటే కనుక 1 గంట ఎవరితోటైనా మన బిజినెస్ గురించి మనం మాట్లాడుకోవచ్చు, 1 గంట నాలెడ్జ్ గురించి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫీల్డ్లోకి నాలెడ్జ్ లేకుండా వెళ్ళి మనకు తెలిసినందులో మనం చెప్తే ఏమవుతుందంటే ఇలాంటివన్నీ చాలా వచ్చాయి, ఇవన్నీ వేస్ట్ అని వాళ్ళు అంటారు. ఈ ప్రోడక్ట్స్ మేము ఎందుకు వాడాలి, ఇన్ని రోజులు మేము బయట వాడుతున్నాం, దీనివల్ల మాకు యూజ్ ఏంది అని చాలామంది చాలా రకాలుగా అడుగుతారు. మనం ఏం లేకుండా జీరో నాలెడ్జ్ తోటి మనం ప్రోడక్ట్స్ వాడుకొని వెళ్ళామనుకోండి, అక్కడ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయలేక అక్కడ మనం జీరో అయిపోతాం. వాళ్ళు ఏది చెప్పినా కూడా దాన్ని మనం యాక్సెప్ట్ చేసి వస్తాం. వాళ్ళని కన్విన్స్ చేసి మన బిజినెస్ని వాళ్ళకి చెప్పేసి రావడం కంటే మనం అక్కడ జీరో అయిపోతాం. సో ప్రతి ఒక్కరం కూడా కన్సిస్టెన్సీగా క్రమం తప్పకుండా చేసే టైం అంటూ క్వాలిటీ టైం. ఇప్పుడు చేస్తున్నామంటే ఏదో చేస్తున్నాను, నేను వేస్టేజ్ చేస్తున్నాను, నెల మొత్తం మీద ప్రోడక్ట్స్ తెచ్చుకుంటా. చాలామంది జూమ్లో జాయిన్ అవుతున్నారు మన లీడర్స్. జాయిన్ అవుతున్న వాళ్ళు ఓకే, కొంతమంది టయానికి ఇంట్లో ఉండి లీడర్స్ ప్రిపేర్ అయ్యి క్లాసులు చెప్తున్నప్పటికి కూడా జూమ్ మీటింగ్స్ వినడానికి కూడా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మనకు నాలెడ్జ్ కావాలంటే జూమ్ వినాలి, ఇన్కమ్ కావాలంటే నాలెడ్జ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు టీం రావాలంటే నాలెడ్జ్ కావాలి, లేకపోతే టీం రాదు. నాలెడ్జ్ ఉంటేనే మనకు టీం వస్తుంది, టీం ఉంటేనే మన బిజినెస్లో మనకి ఇన్కమ్ వస్తుంది. అది ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాలి. అందుకని ప్రతి ఒక్కరం కూడా చేసే 2 గంటలైన క్వాలిటీగా లిస్ట్ రాసుకోవడం కానీ, ఇన్విటేషన్ ఇవ్వడం కానీ, లేకుంటే ప్రజెంటేషన్ని పలానా వాళ్ళ దగ్గర టైం తీసుకొని దాన్ని ఫాలో అప్ చేయడం కానీ, ఏదైనా కూడా డైలీ ఒక 2 గంటలు మనం వేస్టేజ్ వర్క్ చేయాలి. ఎందుకంటే ఆ విధంగా కన్సిస్టెన్సీగా మనం చేసినప్పుడే మనకు డెఫినెట్లీ సక్సెస్ అనేది వస్తుంది. లేదా ఉన్నామా చేసామా తిన్నామా అన్నట్లుంటే మన బిజినెస్లో నెక్స్ట్ మనం తిరిగి చూసుకుంటే మనం తప్ప ఎవరు ఉండరు. సో ప్రతి ఒక్కరం కూడా చేసే వర్క్ కన్సిస్టెన్సీగా చేస్తూ మన టీంని ఫాలో అప్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే కన్సిస్టెన్సీ ఈజ్ ది కీ ఆఫ్ ది సక్సెస్. ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా సక్సెస్ అయ్యేవాళ్ళు ఇప్పుడు మనం డ్యూటీకి వెళ్ళే వాళ్ళే ఉన్నారండి. డ్యూటీకి నెల మొత్తం మీద జనరల్గా ఒక 2-3 రోజులు కామన్గా లీవ్స్ ఇస్తారు. ఆ లీవ్స్ ఇచ్చినప్పుడు తప్ప అంతకంటే మనం ఎక్స్ట్రా లీవ్స్ పెట్టుకుంటే ఏమైద్ది, మనకు శాలరీ కట్ చేస్తారు. అదే రిపీట్ అవుతా మనం ఊరికే లీవ్స్ పెడుతుంటే ఏం చేస్తారు, మనల్ని జాబ్లోంచి తీసేసి ఇంకొకరిని జాబ్లో పెట్టుకుంటారు. ఎందుకంటే వీళ్ళలో రెగ్యులారిటీ లేదు, కన్సిస్టెన్సీగా డ్యూటీ చేయట్లేదు, ఏవేవో రీజన్స్ చెప్తున్నారంటారు. ఆ విధంగా ఎక్కడైనా కూడా మన బిజినెస్లోనే కాదు, ఎక్కడ మనం సక్సెస్ అవ్వాలన్నా కూడా కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. అంటే కన్సిస్టెన్సీ ఈజ్ ది కీ ఆఫ్ ది సక్సెస్. సక్సెస్ అవ్వాలి అంటే కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి. సక్సెస్ అయిన ఏ లీడర్ని మనం చూసినా కూడా వాళ్ళు కన్సిస్టెన్సీగా రెగ్యులర్గా క్రమం తప్పకుండా వర్క్ చేసి సక్సెస్ అయిన వాళ్ళే ఉన్నారు. ఈరోజు చూస్తే ఇక్కడ మనం చూస్తే ట్యాప్ కింద 1 డ్రాప్ వాటర్ పడుతుంది. 1 డ్రాపే కదా అనుకుంటాం జనరల్గా. ఇప్పుడు మన ఇంటి దగ్గర అయినా కూడా ఎక్కడైనా వాటర్ పోతుంటే సరే 1 డ్రాపే కదా అని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు. అదే ఇక్కడ మనం చూస్తే ఆ ఒక్కొక్క డ్రాప్ పడి అదే ప్లేస్లో పడడం వల్ల అక్కడ తార్ రోడ్, అది చాలా స్ట్రాంగ్గా వేస్తారు. తార్ రోడ్ అంటే చాలా లేయర్స్ వేస్తారు. అంత స్ట్రాంగ్ రోడ్ అయినా ఎందుకు హోల్ పడింది, కన్సిస్టెన్సీగా రెగ్యులర్గా అది పడిన ప్లేస్లోనే వాటర్ పడుతూ ఉండడం వల్ల కొద్ది గ్యాప్ చేసుకుంటూ అంత పెద్ద హోల్ అయింది. అదేవిధంగా కన్సిస్టెన్సీగా మనం వర్క్ చేస్తూ పోతుంటే ఎంత మనం జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళమైనా కూడా కన్సిస్టెన్సీగా మనం నాలెడ్జ్ నేర్చుకుంటూ తెలియని దాన్ని తెలుసుకుంటూ, ఇప్పుడు ఒక మీటింగ్కి వెళ్ళొచ్చాం, మనకు అక్కడ ఐడీలు పడలేదు, అప్పుడు మనం ఏం చేయాలి, అప్లైన్ అని కాంటాక్ట్ అవ్వాలి. కాంటాక్ట్ అయ్యి నేను ఈ విధంగా క్లాస్ చెప్పాను మేడం, లేకపోతే ఈ విధంగా క్లాస్ చెప్పాను సార్, నాకు ఇంతమంది వేస్తున్నారు, ఇంతమంది నో అన్నారు, లేకపోతే పలానా డౌట్ అడిగారు, నాకు దీనికి ఏం చెప్పాలో తెలియలేదు అని మనం అప్లైనర్ దాకా తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనకు ఆ డౌట్స్ క్లారిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ మీటింగ్కి ఇంకొంచెం నాలెడ్జ్ నేర్చుకొని వెళ్తాం. సర్లే ఇది చిన్నదే కదా, సర్లే ఇంకొక మీటింగ్ బాగా చేద్దాంలే అని అది మనలోనే పెట్టుకుంటే అది అలానే ఉండిపోతాం, మనం ఇంప్రూవ్ అవ్వం. సరే మనకు టీం రాలేదని మనం అక్కడే ఉండి వర్క్ చేయకపోయినా కూడా జీరో అవుతాం. సరే కొంచెంగా పెంచుకుంటూ మన వర్క్ స్టైల్ అనేది మార్చుకుంటూ ఎప్పటికప్పుడు మనం ఇంప్రూవ్ అవుతూ మన టీంని ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రతి ఒక్క మీటింగ్లో ఇన్వాల్వ్ అవుతూ చిన్నగా ఇంప్రూవ్ అవుతుంటేనే సక్సెస్ అనేది వస్తుంది. పేషెన్సీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామందికి చూస్తే కనుక మనం పేషెన్సీ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు డ్యూటీకి వెళ్ళొచ్చి అక్కడ చాలా ఇరిటేషన్గా, అంటే పైన మేనేజర్ ఉంటారు, పక్కన వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, అవి ఇవి ఏదో ఒకటి మన మీద వర్క్ ప్రెజర్ అనేది ఉంటుంది. అది తీసుకొచ్చి మనం ఇంట్లో చూపిస్తే ఏమైద్ది, ఇంట్లో గొడవలు అవుతాయి. అదేవిధంగా ఇప్పుడు మన బిజినెస్లో కూడా
చాలామంది చాలా రకాలుగా క్వశ్చన్స్ అడుగుతారు మనం అప్లైనర్గా ఉన్నప్పుడు. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్‌లో కొత్తగా జాయిన్ అయ్యి ఉంటారు. వాళ్ళ దగ్గర కొంత నాలెడ్జ్ ఉంటది. చిన్నదానికి కూడా ఫోన్ చేసినా కూడా మనం రెస్పాండ్ అవ్వాలి పేషెన్సీగా. ఎందుకంటే మనం వాళ్ళకి తెలియని ఇన్ఫర్మేషన్ మనం చెప్పలేదనుకోండి, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ అవ్వకపోయినా, లేకపోతే చెప్పకపోయినా, చికాకు పడినా ఏమైద్దంటే నెక్స్ట్ ఏదైనా అవసరం ఉండి మనం మాట్లాడదామని వాళ్ళకి ఫోన్ చేసినా కూడా వాళ్ళు ఆ టైంలో మనకు రెస్పాండ్ అవ్వరు. అందువల్ల ప్రతి ఒక్కరం కూడా మన టీంలో ఉండే వాళ్ళకి వాల్యూ ఇస్తూ, మన టీంలో వాళ్ళు ఎవరన్నా మనకి ఫోన్ చేస్తే మనకు తెలియని విషయాన్ని కూడా అప్లైనర్ దగ్గర తెలుసుకొని మరి వాళ్ళకి మనం చెప్పాలి. ఏ డౌట్ అయినా కూడా క్లారిఫై చేయాలి. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా రెక్టిఫై చేయాలి. ఈ విధంగా పేషెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక దగ్గర ఉన్న కోపాన్ని ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా గొడవ అయి ఉంటుంది. అదే టైంలో మనకి ఎవరైనా మన బిజినెస్లో వాళ్ళు ఫోన్ చేశారు, ఈ చికాకుని తీసుకొని పోయి అక్కడ చూపిస్తే నెక్స్ట్ మా మేడం ఇలా కోప్పడ్డారు, లేకపోతే మా సార్ ఇలా కోప్పడ్డారు, ఇంకా సరే వీళ్ళకి కాల్ చేయకూడదు అని ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కొక్కలాగా ఉంటుంది. ఆ విధంగా అక్కడ ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ టైం మనం చేసినా కూడా లిఫ్ట్ చేయరు, ఏదన్నా మనకి ఇంపార్టెన్స్ ఉన్నా కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాళ్ళు ఏదైనా వర్క్ ఉండి వాళ్ళు మనకు ఫోన్ చేశారు, ఆ టైంలో మనం వాళ్ళకి రెస్పాండ్ అయ్యి ఆన్సర్ ఇస్తే ఓకే. ఒకవేళ మనం చేయకుండా దాన్ని నెగ్లెక్ట్ చేసి మన వర్క్స్లో మనం మర్చిపోయామనుకోండి, తర్వాత మనం ఏదైనా బిజినెస్ కోసమో, లేకుంటే ఏదైనా లిస్ట్ రాసేవనో, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకోమనో ఏదైనా ఫోన్ చేస్తే ఏమైందంటే, పలానా రోజు నేను ఇన్ని రోజులైతే ఫోన్ చేసి నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, రిటర్న్ కాల్ చేయలేదు, నాకు ఒక రిప్లై పెట్టలేదు, ఈరోజు వాళ్ళ అవసరానికి నాకు ఫోన్ చేస్తున్నారు అని అక్కడ మనం నెగిటివ్ అవుతాం. సో ప్రతి ఒక్కరం కూడా మనకున్న పేషెన్స్ని ఓపిక్గా పట్టుదలతోటి ఉండాలి. పేషెన్స్ ఉంటేనే మన బిజినెస్లో మనం సక్సెస్ తీసుకోవచ్చు. యువర్ పేషెన్స్ ఈజ్ యువర్ పవర్. జనరల్గా పట్టుదలతోటి, ఓపికతోటి ఎదురు చూసే వాళ్ళకి డెఫినెట్లీ సక్సెస్ అనేది వస్తుంది. ఓపిక లేకపోతే మన బిజినెస్లో చాలా కష్టం. ఒక 5 సంవత్సరాలు ఓపికగా కమిట్మెంట్ తోటి మనం నిలబడి ఉంటే డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది. ఈరోజు విజయరాజ్ సార్ 18 లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నారంటే సార్ కష్టం చాలా ఎక్కువ పడ్డారు స్టార్టింగ్లో. వాళ్ళ ఊర్లో 250 మందికి చెప్తే 250 మంది కొంతమంది ఐడీలు వేసుకున్నారు, యాక్టివేట్ చేసుకున్నారు, చాలామంది నో అన్నారు. జీరో బిజినెస్ 250 మంది దగ్గర తిరిగి కూడా. కానీ సార్ అంతటితో ఆగిపోలేదే, సరే మా ఊర్లోనే చేయలేదే, నేను ఇంకొకరికి ఎందుకు చెప్పాలి దీన్ని అనుకోలే. పక్క ఊరికి వెళ్ళి అలా ప్రోడక్ట్లు ఒక్కొక్కరికి తెచ్చిస్తూ, దూరంకి వెళ్ళి మీటింగ్స్ వింటూ, దూరంకి వెళ్ళి ప్రోడక్ట్స్ తీసుకొచ్చి ఇంటింటికి షేర్ చేస్తూ, ఆ విధంగా ఆ రోజు బిజినెస్ని స్టార్ట్ చేసి 7 సంవత్సరాల ముందు దీంట్లో పెద్ద ప్రోడక్ట్స్ కూడా లేవు, 40 ప్రోడక్ట్లే ఉన్నాయి. మన విజయవాడలో ఒకటి, నెక్స్ట్ బెంగళూరులో ఒకటి, 2 దగ్గరలో మాత్రమే ప్రోడక్ట్లు దొరుకుతున్నాయి. విజయవాడకి వెళ్ళి తీసుకొచ్చి ఇల్లు తిరిగి ఇచ్చి బండి మీద, ఆ రోజు పెద్దగా ట్రాన్స్పోర్ట్ కూడా ఉండేది కాదు, మొబైల్ ఫెసిలిటీస్ కూడా చాలా తక్కువ, ఆన్లైన్ డెలివరీ అయితే అస్సలు లేదు, మీటింగ్స్ అస్సలు జరిగేవి కాదు వైజాగ్లో తప్ప ఎక్కడ. కానీ ఆ రోజే సార్ దీంట్లో ఉన్న బలాన్ని తెలుసుకొని నిలబడి ఎవరున్నా లేకున్నా నేను వెస్టేజ్లో ఉండాలి, నేను సక్సెస్ అవ్వాలి అని డిసైడ్ అవ్వడం వల్ల ఈరోజు సార్ కింద 9 లక్షల మంది టీం ఉన్నారండి. ఆంధ్ర, తెలంగాణ, ఓవరాల్ ఇండియా వైజ్ చూస్తే 9 లక్షల మంది టీం ఉన్నారు. 18 లక్షల శాలరీ వస్తుంది, 18 లక్షలకు తగ్గకుండా. చూడండి ఎంత ఓపికతోటి 7 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తే ఈరోజు సార్ ఈ పొజిషన్లో ఉన్నారు. అదేవిధంగా మనం కూడా ఒక 5 సంవత్సరాలు మనకు ట్రైనింగ్ పీరియడ్. ఇప్పుడు మనం వెస్టేజ్ బిజినెస్ చేయాలంటే మన జాబ్ మానేయని అవసరం లేదు, మనం చేస్తున్న పని మానేయని అవసరం లేదు, ఎవరు ఏది చేస్తుంటే అది. లేడీస్ అయినా కూడా ఎక్కడికో పోయి ఏదో చేయని అవసరం లేదు, మన ఇంట్లోనే మనం ఉండి ఫోన్లోనే మన నాలెడ్జ్ నేర్చుకుంటూ ఫోన్లోనే మాట్లాడి మనం టీం బిల్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా జాబులు చేసే వాళ్ళు ఉన్న జాబ్ కంటిన్యూ చేసుకుంటూ బయట తెచ్చుకునే ప్రోడక్ట్స్ కొన్ని మనం ఎంతెంతో ఖర్చు పెడుతుంటాం అనవసరంగా, కానీ మన ఇంట్లోకి పనికొచ్చే కెమికల్ ఫ్రీ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇంట్లో వాడుకుంటే ఆరోగ్యం. అలాంటి ప్రోడక్ట్స్ మనం ఒక 1500కో 2000కో మన ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళకి కన్సిస్టెన్సీ చేసుకుంటామంటే ఓకే, మనకు ఓకే అనుకుంటే కన్సిస్టెన్సీ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే కన్సిస్టెన్సీ వల్ల చాలా బెనిఫిట్లు ఉన్నాయి. కానీ 3500, 4000 అంటే ఒక్కొక్కరికి కష్టం అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఒక 1500కైనా కూడా బయట తెచ్చుకునే కాస్త కొన్ని దీంట్లో తెచ్చుకుంటాం, వాడి చూస్తాం, నచ్చితే మళ్ళీ యూజ్ చేస్తాం. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా మనం ఆరోగ్యంగా ఉండడానికి మన ప్రోడక్ట్లు మనం వాడితే ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుంది, నెక్స్ట్ ఆదాయం వస్తుంది. ఇప్పుడు మనకు మనం వాడుకున్న ప్రోడక్ట్లు మనకు హెల్త్ మంచిది వచ్చింది, నెక్స్ట్ మన ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ వాళ్ళ హెల్త్ కూడా బాగుండాలి అనుకుంటే మన ప్రోడక్ట్స్ పర్చేజ్ చేయొచ్చు. దాని నుంచే మనం బిజినెస్ తీసుకోవచ్చు. మనం సపరేట్ పెట్టుబడి పెట్టట్లేదు, ఎక్కడికో వెళ్ళట్లేదు, ఏది మానేయట్లేదు.
ఈ విధంగా మంచి ప్రోడక్ట్స్ వాడుకుంటూ ఓపికతో ఎదురు చూసి, సరే ఈరోజు కాకుంటే రేపటి రోజునైనా నేను వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలి అని కమిట్మెంట్ తోటి మనం నిలబడి ఉంటే ఆటోమేటిక్గా మనకు సక్సెస్ అనేది వస్తుంది. దానికి ఓపికతో ఎదురు చూడాలి డెఫినెట్లీ. సహనం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది, కానీ దాని ఫలితం ఎప్పుడూ తీయగానే ఉంటాయి అని స్వామి వివేకానంద చెప్తున్నారు ఇక్కడ. సహనం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. ఎక్కడైనా కూడా చూడండి, ఓపికతో ఉండేవాళ్ళు కొంతమందే ఉంటారు. కొంతమంది ఆవేశంతో చిన్నదానికి కూడా పెద్దగా చేస్తుంటారు. కానీ అలాంటి వాళ్ళు, ఆవేశంగా ఉన్నవాళ్ళు ఆవేశంగానే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా సక్సెస్ అనేది రాదు. కానీ ఓపికగా ఉండి, సరే నేను ఎలా అయినా నిలబడాలి, నేను చెయ్యాలి అనుకొని ఓపికగా కమిట్మెంట్ తోటి ఉంటే ఎప్పుడు కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఒక ఫ్యామిలీయే చూడండి, ఫ్యామిలీలో ఓపికగా మంచిగా మనం అందరూ చెప్పే విని యాక్సెప్ట్ చేసి ఉండే వాళ్ళ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటికి కోడలుగా వెళ్ళాము, లేడీస్ అయితే కోడలుగా వెళ్ళినప్పుడు అక్కడ అందరు చెప్పే విని వాళ్ళందరిని యాక్సెప్ట్ చేసి మనకున్న దాంట్లో మనం తెలియని తెలుసుకుంటూ, మనలో ఏమైనా నెగిటివ్ ఉంటే మార్చుకుంటూ ఓపికగా ఉంటే తర్వాత వాళ్ళే చెప్తారు, మా కోడలు చాలా మంచిది అంటారు, లేకపోతే మా వదిన చాలా మంచిది అంటారు, మా వైఫ్ చాలా మంచిదని హస్బెండ్ కూడా చెప్తాడు. అదే మనం ఏదో ఊరికే గొడవలు పడతా ఇంట్లో ఊరికే గొడవలు క్రియేట్ చేస్తుంటే ఏమైద్ది, అక్కడ నెగిటివిటీ అవుతాం. అదేవిధంగా ఎక్కడైనా కూడా మనం ఓపికగా వెయిట్ చేస్తేనే సక్సెస్ అనేది వస్తుంది. సో ప్రతి ఒక్కరం కూడా ఓపికగా సహనంతో మనకు రిజల్ట్ వచ్చే వరకు కూడా హ్యాపీగా కమిట్మెంట్ తోటి వర్క్ చేసుకుంటూ వెయిట్ చేద్దాం. నెక్స్ట్ సాక్రిఫైస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కానీ సాక్రిఫైస్ అనేది అందరూ చేయలేరు, కొందరు మాత్రమే చేస్తారు. ఎందుకంటే సాక్రిఫైస్ చేసిన వాళ్ళే ఈరోజు లీడర్స్గా ఉన్నారు. సాక్రిఫైస్ చేయకుండా సరే నేను ఇలానే ఉంటా అన్న వాళ్ళు ఈరోజు కూడా అలానే ఉన్నారు. కానీ చిన్న సాక్రిఫైస్లు చేస్తే పెద్ద సక్సెస్లు తీసుకోవచ్చు. అది ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్క విధంగా జరిగి ఉండొచ్చు. అది దేర్ ఈజ్ నో చేంజ్ వితౌట్ సాక్రిఫైస్. ఇప్పుడు మనం ఉన్నట్లే ఉన్నాం. ఇప్పుడు పుట్టాము, చదువుకొని బాగా కష్టపడి బాగా మంచి ర్యాంక్ తెచ్చుకొని బాగా ట్రైనింగ్కి వెళ్తే మనకు మంచి జాబ్ వస్తుంది. లేదంటే ఏదో మనకు నచ్చినప్పుడు వెళ్దాము, ఏదో స్కూల్కి వెళ్దాంలే రాద్దాంలే అంటే ఏమైంది, ఫెయిల్ అవుతాం. నెక్స్ట్ జీరో. ఎవరిమైనా కూడా మన లైఫ్లో ఏదైనా సక్సెస్ రావాలంటే కొంత సాక్రిఫైస్ అనేది చేయాలి. ఎవరిమైనా కూడా ఎడ్యుకేషన్లో అయితే ఎక్కడైనా కూడా నో సాక్రిఫైస్ నో విక్టరీ. ఎవరైతే సాక్రిఫైస్ చేయరో వాళ్ళకి విక్టరీ కూడా రాదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్ రావాలని చాలామంది కష్టపడతారు. కానీ అందరూ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోగలుగుతున్నారు. ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ఎంఆర్ఓలు కానీ, లేదంటే ఏదైనా చిన్న గవర్నమెంట్ జాబ్ అయినా కానీ అందరికీ వస్తున్నాయా? ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి వస్తున్నాయా? లక్షల్లో అప్లై చేస్తారు. 1 లక్ష నుంచి 2 లక్షలు, 3 లక్షలు డిమాండ్ని బట్టి, పోటీని బట్టి అప్లై చేస్తున్నారు. కానీ వాళ్ళకి జాబులు మాత్రం 30-40 మందికే వస్తున్నాయి. ఎందుకు? వాళ్ళంతా కమిట్మెంట్ తోటి, ఓపికతోటి ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి నేను ఎలా అయినా ఈ జాబును కొట్టాలి అని రాత్రింబగళ్ళు కష్టపడి తిని లేకపోతే నిద్రపోయి అంత కష్టపడితే ఈరోజు వాళ్ళకి రిజల్ట్ వచ్చింది. ఎవరైనా కూడా అంతే అండి. ఎక్కడ కూడా సాక్రిఫైస్ చేయింది ఎక్కడ ఏదీ లేదు. ఒకటి కావాలనుకుంటే ఇంకొకటి వదులుకోవాలి ఆటోమేటిక్గా. ఇఫ్ యూ డోంట్ సాక్రిఫైస్ ఫర్ వాట్ యూ వాంట్ బికమ్స్ ది సాక్రిఫైస్. నువ్వేదైతే కావాలనుకుంటున్నావో దానికోసం నువ్వు సాక్రిఫైస్ చేయలేకపోతే కొద్దిగా ఏదైనా కూడా నువ్వు లైఫ్లో ఏదైతే పెద్దది కావాలనుకుంటున్నావో సక్సెస్ అనేది, అది నీ లైఫ్లో అదే సాక్రిఫైస్ అవుతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డ్యూటీకి వెళ్తాము ఎవరైనా కూడా. ఇప్పుడు కరోనా లాంటి సిచ్యుయేషన్ ఉందండి. కరోనా లాంటి సిచ్యుయేషన్లో ఫార్మా కంపెనీలు వాళ్ళని ఆ టైంలో కూడా డ్యూటీకి రమ్మన్నారు. ఎందుకంటే వాళ్ళు మెడిసిన్ తయారు చేయింది, బయట పేషెంట్లకు మెడిసిన్ లేదు. వాళ్ళు ఆ టైంలో సరే నాకు ఎందుకులే ఇది అవసరమా అని మానేస్తే వాళ్ళు కూడా నెక్స్ట్ అక్కడ ఏమవుతుంది, అక్కడ మెడిసిన్ డెఫిషియన్సీ వస్తుంది, పేషెంట్స్ ఎక్కువైపోతారు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి. కానీ వాళ్ళ లైఫ్ని ఆ రోజు రిస్క్లో పెట్టి మరి సరే నేను ఎలా అయినా డ్యూటీకి వెళ్ళడం వల్ల ఈరోజు చాలామందికి మెడిసిన్స్ వచ్చాయి. ఆ రోజుల్లో అంత కష్టంలో కూడా వాళ్ళు డ్యూటీకి వెళ్ళారు. అలానే ఎవరిమైనా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఓకే. ఒకవేళ
మనం ఖచ్చితంగా అక్కడ మన ప్రజెన్స్ ఉండాలి అనుకుంటే మనం కూడా వెళ్ళాలి. లేదంటే ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళదో, చుట్టుపక్కల వాళ్ళదో, లేకపోతే కొంచెం దూరం బంధువులదో, ఫ్రెండ్స్‌తో ఎవరిదన్నా జరుగుతుంది. మన పక్కనే ఏదన్నా ఒక టాప్ లీడర్ వచ్చి వెస్టేజ్ బిజినెస్ మీటింగ్ జరుగుతుంది. ఆ టైంలో మనం ఎక్కడ ఇంపార్టెన్స్ ఇస్తాం, మన టైం ఎక్కడ పెడతాం, దేన్ని సాక్రిఫైస్ చేస్తాం, ఎక్కడ టైం పెడతాం. కామన్‌గా వెస్టేజ్‌లో డిసైడ్ అవ్వని వాళ్ళు ఎవరైనా కూడా నేను నా డ్యూటీకే లేకుంటే నేను నా ఫంక్షన్కే ఇంపార్టెన్స్ ఇస్తా అంటారు. కానీ అదే వెస్టేజ్ గురించి తెలిసి, ఆ లీడర్ వాల్యూ తెలిసి, నేను ఈ నాలెడ్జ్ ఇక్కడ తప్ప ఇంకెక్కడా తెలుసుకోలేను, నాకు ఈ నాలెడ్జ్ రాదు, ఇది పోతే ఫంక్షన్ పోతే ఇంకొకటి వస్తుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా అక్కడ వాళ్ళు మీటింగ్కి ఆ పర్సన్ వెళ్ళి ఎవరైతే ఐడి వేసుకున్నారో, ఎవరికైతే నాలెడ్జ్ అవసరమో, ఇప్పుడు ఫ్యామిలీ అయిన తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఉంటారు. అక్కడ మీ ఫంక్షన్కి ఎవరు ప్రియారిటీ ఎక్కువ అవసరమో వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళాలి. మీటింగ్ ఎవరికి అవసరమో వాళ్ళు ఇక్కడికి రావాలి. 2 దగ్గరలో ఈక్వల్ ప్రియారిటీ. మనం అందరూ మీటింగ్కి వెళ్ళిన అవసరం లేదు, అందరూ ఫంక్షన్కి వెళ్ళకపోయినా కూడా ఫంక్షన్ జరుగుతుంది. ఎందుకంటే అది మన ఇంట్లో ఫంక్షన్ కాదు, మనం ఉంటేనే కానీ ఫంక్షన్ జరగదు కదా, జరుగుతుందని లేదు కదా, మనం లేకపోయినా ఫంక్షన్ జరుగుతుంది. ఎందుకంటే కొంచెం దూరం అయినప్పుడు కొంచెం మనకి ఎక్కడ టైం పెట్టాలో కొంచెం మనం ఆలోచించుకోవాలి. అదేవిధంగా డ్యూటీ చేసే వాళ్ళకి అందరికీ కూడా డ్యూటీలు ఉంటాయి కామన్గా. మన హైదరాబాద్లో అయితే మ్యాక్సిమం మనకి ఛాంపియన్స్ డే అలాంటివి సండేలే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే అందరు డ్యూటీలు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి. ఒక్కొక్క సిచ్యుయేషన్లో మనకి వీలుగాని టైంలో సండేస్ కాకుండా సాటర్డేస్ కానీ ఎప్పుడన్నా వీక్ డేస్లో టాప్ లీడర్ వచ్చినప్పుడు వాళ్ళ డేట్ని బట్టే మనకి మీటింగ్ అనేది పెడతారు. అదే మన లోకల్ వాళ్ళ చేతుల్లో, లీడర్స్ చేతుల్లో ఉన్నదైతే సండేనే పెడతారు. అదే వేరే దూరం నుంచి లాంగ్ నుంచి మన కోసం లీడర్స్ వచ్చి ఇక్కడ ఒక రెంట్ హాల్ తీసుకొని వాళ్ళే రెంట్ పే చేసి మరి వాళ్ళు అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని నైట్లు నిద్ర లేకుండా జర్నీ చేసి మన కోసం వచ్చి మీటింగ్ పెడితే, కానీ మనం అక్కడ ఎంతమందిని మన టీంని ప్రమోట్ చేస్తున్నాం, మనం ముందు వెళ్తున్నామా లేదా? ఇప్పుడు డ్యూటీ అనేది కామన్, మనకి 365 రోజులు ఉంటుంది. మన లైఫ్ ఉన్నంతకాలం డ్యూటీలు ఉంటాయి. కానీ మనకి మీటింగ్ మళ్ళీ వస్తుందా? ఒకవేళ మనం అక్కడ ఏ షిఫ్ట్ అయితే, ఒకవేళ మధ్యాహ్నం మీటింగ్ ఉంది, ఓకే మధ్యాహ్నం నుంచి వెళ్ళొచ్చు. ఒకవేళ బీ షిఫ్ట్ అయినప్పటికీ కూడా మనం మార్నింగ్ షిఫ్ట్కి వీలైతే ఎక్స్చేంజ్ పెట్టుకొని అక్కడ మీటింగ్కి వెళ్ళాలి. ఎందుకంటే అంత దూరం నుంచి మన కోసం వచ్చి మీటింగ్ పెడుతున్నారు అంటే మనం మీటింగ్కి వెళ్ళి అక్కడ నాలెడ్జ్ నేర్చుకోవాలి. ఎందుకంటే మనం నేర్చుకుంటేనే కదా మన టీంకి నేర్పిస్తాం. అలానే మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క విధంగా చెప్తారు. మనం అక్కడ తెలుసుకొని మనం తెలియని దాన్ని మనం మార్పు చేసుకుంటూ ముందుకెళ్తుంటేనే మన దాంట్లో సక్సెస్ వస్తుంది. ఎవరికోలే మీటింగ్ అనుకోవద్దు. ఎక్కడ మనకి దగ్గరలో మనకి మీటింగ్ జరుగుతుందని తెలిసినా కూడా మన ఇంపార్టెన్స్ చాలా అవసరం. ఎందుకంటే ముందు మనం ఉంటేనే మన టీం ఉంటుంది ఎక్కడైనా కూడా. అది చూడండి, ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా, నేనైనా సరే ఎవరైనా కూడా ముందు మనం ఉన్నామా లేదా, మన టీం ఉందా లేదా, మనం ఎంత మాత్రం నేర్చుకుంటున్నాం, మనం ఎంత మాత్రం వర్క్ చేస్తున్నాం, అది అనేది ఫస్ట్ మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎవరైనా కూడా మన సాక్రిఫైస్ అనేది కొన్ని సిచ్యుయేషన్స్లో చేయాల్సి వస్తుంది, చిన్నవి. అలాంటి చిన్న సాక్రిఫైజులు చేయలేకపోతే మనకు సక్సెస్ అనేది రాదు. సో ప్రతి ఒక్కరం కూడా దీన్ని అర్థం చేసుకొని ఎక్కడ మీటింగ్ జరుగుతున్నా మన ఇంట్లోనే ఉండి మనం వినొచ్చు. దానికి మనకు కష్టమే ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్క నాలెడ్జ్ని కూడా మనం తెలుసుకుంటూ మన టీంకి తెలుపుకుంటూ సక్సెస్ తీసుకోవాలి. మెయిన్గా ఇప్పుడు వరకు చెప్పుకున్న మనం ఆల్రెడీ 5 పాయింట్స్ గురించి. సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ అంటే మనం పెట్టుకునే గోల్ అనేది చాలా కమిట్మెంట్ తోటి మనం దాన్ని ఎంతవరకు సాధించగలమనే దాన్ని పెట్టుకొని అది సాధించి చూపించాలి. పెట్టుకొని అయ్యో నేను చేయలేకపోయినానా అనుకోవద్దు. సాధించగలిగేది పెట్టుకోవాలి, సాధించి చూపించాలి. అలానే ఇంపార్టెన్స్. గోల్ పెట్టుకున్నాం, ఆ గోల్ పెట్టుకున్న దాన్ని మనం సాధించాలంటే మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, మనం పెట్టుకున్న గోల్ని రీచ్ అవ్వడానికి మనం ఎంత వర్క్ చేస్తున్నాం అని ఎవరికి వాళ్ళం మనం క్వశ్చన్ చేసుకోవాలి. అలానే కన్సిస్టెన్సీ. మనం ఎంత వర్క్ చేస్తున్నాం, ఎంత క్వాలిటీగా వర్క్ చేస్తున్నాం, ఎంత రెగ్యులర్గా వర్క్ చేస్తున్నాం అనేది కూడా, కన్సిస్టెన్సీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనం చేసే వర్క్లో. అలానే పేషెన్సీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా. పేషెన్సీ లేకపోతే ఎక్కడ కూడా మనం సక్సెస్ అవ్వం. మన బిజినెస్లో కాదు, మనం ఎక్కడ దేంట్లో అడుగు పెట్టినా కూడా ఫెయిల్యూర్ అవుతాం. ఆఖరికి మన ఫ్యామిలీలోనే కూడా ఫెయిల్యూర్ అవుతాం ఒక్కొక్క సిచ్యుయేషన్లో, పేషెన్సీ అనేది లేకపోతే. అలానే సాక్రిఫైస్. ఎవరికైనా కూడా మనకు లైఫ్లో సక్సెస్ కావాలి అనుకుంటే చిన్న సాక్రిఫైజులు చేయక తప్పదు. ఎవరైనా కూడా సాక్రిఫైస్ చేయకపోతే ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా సాక్రిఫైస్ చేయకపోతే మ్యాక్సిమం ఒక్కొక్క సిచ్యుయేషన్లో సక్సెస్ అనేది ఆగిపోతుంది. సో ప్రతి ఒక్కరం కూడా ఈ 5 పాయింట్స్ని ఫాలో అవుతూ మనం ఇంకా ఏమన్నా మార్చుకోవాల్సినవి ఉంటే మార్చుకుంటూ డెఫినెట్లీ మన టీం అందరం సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్, ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.